ఇక తెలంగాణలో ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సమ్మెకు వెళ్లాలని జేఏసీ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు సాయంత్రం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో ఎండీని కలిసి సమ్మె నోటీసులను ఇవ్వనున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్తో పాటు మరికొన్ని సమస్యలను పరిష్కరించాలని కోరనున్నారు. ఇక ఆర్టీసీలో విద్యుత్ బస్సుల్ని ప్రవేశపెట్టడానికి నిరసిస్తూ శనివారం కార్మికుల నల్ల బ్యాడ్జీలతో నిరసనకు దిగారు. అయినా కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఆర్టీసీ యాజమాన్యానికి సోమవారం సమ్మె నోటీసులను ఇచ్చేందుకు ఆర్టీసీ జేఏసీ సిద్ధమైంది. ఇక కాంగ్రెస్ అధికారంలోకి ఏడాది పూర్తయిన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోవడంపై కార్మికులు అసంతృప్తిగా ఉన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఇతర సమస్యలను సైతం పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆర్టీసీ కార్మికులు. ఇక తెలంగాణలో ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. ఇక ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సమ్మెకు వెళ్లాలని జేఏసీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ఎలాంటి డిమాండ్స్ వీళ్ళు సమ్మెకు దిగారు? సమ్మె సైరన్ ఆర్టీసీలో మోగనుంది. ఈరోజు సాయంత్రం ఇటు ఈ ఆర్టీసీ ఎంప్లాయీస్ సంఘాలన్నీ కూడా యూనియన్ నాయకులందరూ కలిసి ఇటు ఎండీకి సమ్మె నోటీస్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించినటువంటి సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి వాళ్ళు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి ఆర్టీసీ కార్మికులు సుమారుగా 56 మంది వరకు కూడా చనిపోవడం జరిగింది. సుమారు 3 నెలల పాటు కూడా ఈ యొక్క సమ్మె జరిగినటువంటి నేపథ్యంలో సమ్మె అసలు ఆర్టీసీ యూనియన్ లేకుండా ఆనాడు ఉన్నటువంటి సర్కార్ చేసింది. కానీ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కార్ మాత్రం యూనియన్లు తప్పకుండా ఉండాల్సిందని చెప్పి స్పష్టం కూడా చేసింది. ఆ తర్వాత కానీ సమస్యలు గత ప్రభుత్వం నుండి కూడా నేటి వరకు సమస్యలు పరిష్కారం కాలేదని చెప్పేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరొక వైపు ఆర్టీసీలోకి ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులు అద్దె బస్సులను తీసుకురావడంతో ఈ యొక్క మరింత సమస్య జటిలమైనటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇప్పటికే దానికి సంబంధించి ఈ యొక్క ఆర్టీసీలో ఎక్విప్మెంట్స్ ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి లేకపోవడంతో గ్యారేజీ నిర్వహణ మొత్తం కూడా ఇటు ఆ ప్రైవేటు వాళ్ళకి అప్పగించేటువంటి పరిస్థితి ఉంది. మెల్లమెల్లగా దీనికి ఉద్యోగాలు కూడా ఊడిపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి ఆర్టీసీ యూనియన్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీలోకి ఈ యొక్క ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావద్దని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ తీసుకొచ్చినా అది మొత్తం ప్రభుత్వమే నిర్వహణ మొత్తం తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఈరోజు సాయంత్రం అయితే సమ్మె నోటీసుని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. యూనియన్ నాయకులందరూ కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు సమ్మెకైతే సిద్ధమైనట్టు కూడా స్పష్టం చేయడం జరిగింది. మరొక వైపు ఇటు గత ప్రభుత్వం నుండి కూడా రావాల్సినటువంటి ఏరియర్స్ రావట్లేదని చెప్పి ఆ ఏరియర్స్ కూడా రావాలని చెప్పి అదేవిధంగా ఇటు 2021కి సంబంధించినటువంటి వేతన సవరణకు సంబంధించినటువంటి అంశం పెండింగ్లో ఉందని చెప్పి ఇటు పెండింగ్ సమస్యలన్నీ పరిష్కారం కాకుండా ఉన్నాయని చెప్పి ఆర్టీసీని
ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి గత కేసీఆర్ సర్కార్ నుండి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ సమస్య ఇప్పటికి పరిష్కారం లేదు. కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఆర్టీసీని ఇటు ప్రైవేటీకరించమని చెప్పారు. నిన్నగాక మొన్న ఇటు మంత్రి కూడా రోడ్డు భవనాల శాఖ మంత్రి ఇటు పొన్నం ప్రభాకర్ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ యొక్క ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆర్టీసీకి సంబంధించినటువంటి 97 బస్ డిపోలను బస్ స్టేషన్లు కూడా డెవలప్ చేసేటువంటి యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి నిధులను కూడా విడుదల చేస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇటు యూనియన్ నాయకులు మాత్రం ఆర్టీసీకి సంబంధించినటువంటి ఒక ప్రైవేటీకరణ చేసేందుకు ఒక ప్రణాళిక సిద్ధమైంది. అందుకు ఉదాహరణ ఈ యొక్క ప్రైవేట్ ఎలక్ట్రిక్ అద్దె బస్సులను తీసుకొస్తున్నారని చెప్పేసి దానివల్ల ఉద్యోగాలు ఊడిపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి భావిస్తున్నాయి. మరొకవైపు ఎప్పటి నుండో అడుగుతున్నటువంటి సమస్య ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం లేదని వీటిని సత్వరమే పరిష్కరించాలని చెప్పి, లేకపోతే ఈ యొక్క సమ్మె తప్పదని చెప్పేసి కూడా ఇదివరకే హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ఈ దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి అనేక సమస్యలను కూడా పరిష్కరించాలని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఈ మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు పనిభారం పెరిగిపోయిందని చెప్పి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంలో ఈరోజు ఎండీని కలిసి సమ్మె నోటీసుని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. వరుణ్, రైట్. అసలు అయితే నిన్న నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని వీళ్ళు నిరసన తెలిపినా కానీ ప్రభుత్వం పట్టించుకోవడానికి కారణం ఏంటి రాబాబు? వరుణ్, ఇటు కార్మికులు గత కొన్నేళ్లుగా వివిధ డిమాండ్లు చెప్తా ఉన్నారు. ఆ డిమాండ్లు పరిష్కారం కాలేదని డిఏల విషయంలో కానీ లేకపోతే అలవెన్స్ల విషయంలో కానీ, అదేవిధంగా ఇటు ఆర్టీసీని గత ప్రభుత్వం ప్రైవేటీకరించేట్టు కుట్ర చేసింది కాబట్టి దానికే అప్పటికే ఆందోళన చేసినటువంటి ఆర్టీసీ నాయకులు కార్మికులు సుమారుగా 3 నెలల పాటు ఆందోళన చేస్తే 56 మంది వరకు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉండే. ఈ నేపథ్యంలోనే మరొకసారి కూడా అలాంటి సమస్య ఉత్పన్నం కాకూడదని చెప్పి ఇప్పుడు వచ్చినటువంటి సర్కార్ ఆర్టీసీ ఉద్యమానికి ఆనాడు మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ సంవత్సరం గడిచింది, ఆ సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం కలిగదని చెప్పి ఇటు ఈ సమస్యలు కొన్ని పరిష్కారమైనా కానీ ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నది. కాబట్టి ఈ డిమాండ్ను పరిష్కరించడం అని చెప్పి నల్ల బ్యాడ్జీలతోటి నిరసనలు వ్యక్తం చేయడమే కాదు, ఇటు ఇందిరా పార్క్ వేదికగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. కార్మిక సంఘాలన్నీ కలిసి కూడా ఒక జేఏసీగా ఏర్పడి ఈ యొక్క సమస్యలను పరిష్కరించకపోతే మేము సమ్మె చేస్తామని గత కొంతకాలంగా చెప్తున్నటువంటి నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం సమ్మె నోటీసు ఇవ్వడానికి ఎండీని కలుస్తూ ఉన్నారు. వరుణ్, రైట్. వీళ్ళు ఎండీకి నోటీసులు ఇచ్చిన తర్వాత వీళ్ళ యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, వీళ్ళు దీన్ని ఎన్ని రోజుల వరకు దీన్ని కొనసాగించే అవకాశాలు ఉన్నాయి, సో ప్రభుత్వం దీని మీద ఏ విధంగా స్పందించే అవకాశాలు ఉన్నాయి రాంబాబు? అంటే ఇప్పుడు ఆర్టీసీ ఎండీకి అయితే ఈరోజు ఇటు సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత ఆర్టీసీ మొదటి వారం వరకు కూడా, అంటే మార్చి మొదటి వారం నుంచి సమ్మెకు వెళ్ళాలని చెప్పేసి భావిస్తున్నాయి. అప్పటి వరకు టైం ఇచ్చి ఈ మధ్యకాలంలో ఇచ్చినటువంటి గడువులోపు కనుక ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే మార్చి మొదటి వారం నుండి సమ్మెకు దిగాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాయి. ఈరోజు సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత ఆర్టీసీ ఎండీ కనుక ఇటు ప్రభుత్వ పెద్దలతోటి, ముఖ్యంగా ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తోటి, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడిన తర్వాత ఈ సమస్య కనుక ఈ నెల రోజులటువంటి వ్యవధిలో పరిష్కారం కాకపోతే దీనిపైన మార్చి మొదటి వారం నుండి సమ్మె నోటీస్ ఇచ్చిన ప్రకారంగా సమ్మెలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి కూడా వాళ్ళు స్పష్టం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నెల వ్యవధిలో ఈ యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి భావిస్తున్నారు. ఒకవేళ ఈ యొక్క సమస్య పరిష్కారం కాకపోతే మాత్రం సమ్మెకు దిగడం ఖాయంగా కనిపిస్తూ ఉన్నది. మార్చి మొదటి వారం నుండి, అంటే ముఖ్యంగా ఆర్టీసీ కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ ఈ బస్సులను, అంటే ముఖ్యంగా ఇప్పుడు నడుస్తున్నటువంటి బస్సులను నడపడానికి సిద్ధంగా ఉండకుండా వీళ్ళు విధులకు బహిష్కరించేటువంటి అవకాశం ఉంది. దాంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన, అంటే ముఖ్యంగా ఇటు ఏదైతే గ్రామీణ ప్రజలు కానీ లేకపోతే పట్టణ ప్రజలు కానీ ముఖ్యంగా రవాణా మీద, ముఖ్యంగా ఆర్టీసీ మీద ఆధారపడేటువంటి ప్రయాణికులకు ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళైతే కొంత ఆశాభావం వ్యక్తం చేస్తున్నది. ప్రభుత్వం అనేది గత ప్రభుత్వం కంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కొంత సానుకూలంగా ఉంది. ఇప్పుడే ఈ వారంలోనే 97 బస్ డిపోలు, బస్సులకు సంబంధించినటువంటి అంశంలో కూడా వాళ్ళు నిధులను విడుదల చేస్తామని చెప్పేసి కొత్త డిపోలకు కూడా జీవోలను జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆర్టీసీని ఎట్టి పరిస్థితిలో ఇటు ప్రైవేటీకరించమని కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉన్నది. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను, గత ప్రభుత్వం ఏదైతే ఆర్టీసీని ప్రైవేటీకరించేటువంటి కుట్ర చేసిందో ఆ కుట్రల నుండి అప్పుడున్నటువంటి పీసీసీ అధ్యక్షుని హోదాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా
ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆర్టీసీ విలీనానికి అనుకూలంగా ఇటు మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆందోళనలకు సంబంధించినటువంటి అంశంలో ఇటు ముఖ్యమంత్రి కానీ లేకపోతే మంత్రి కానీ దీనిపైన సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచన చేస్తారని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. ఒకవేళ కనుక ప్రభుత్వం సానుకూలంగా లేకపోతే దీనిపైన మార్చి మొదటి వారం నుండి మాత్రం సమ్మెకు దిగడం ఖాయంగా కనిపిస్తోంది వారిని. రైట్, థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది క్లియర్ అప్డేట్స్.